ఏమి ఇట్టి శృంగారమైనటువంటి అరణ్యములోన చెల్లెలతో అలరాడుతున్నది ఎవరి ఇంటి ఎన్నడూ చూడని లావాణ్యం, ప్రాణం పోసిన బంగారం బొమ్మ, మెరుపులు నేర్చిన మెరుపు తీగ, అవన్నీ తలానికే అవతరించిన అప్సరస ఎవరు? ఆ దివి నుండి వెలికి దిగి వచ్చిన అప్సరసయ, మధుర మనోహర సుందర నార్య, మయూరాల నర్తకివా, కోకిలకే గలమిచ్చిన కలకంటివా సుందరి, యమనమాతముగా ఎందుకు గడిపము మోహనాకి మహజమని వైకుంఠనిగా ఉన్నదేలా ఆ పువ్విలి కాము పూనియు నిన్ను కదివేయుచుండెనా పూలతో తగున చేరుమి తరుణి మనిలో రావే నా రత్నాల పొలుక, నా రామ చిలుక. నాడు నాకు పద్మశ్రీ అవార్డు రావడం ఒక మారుమూల పల్లె ప్రాంతాలలో ఉండే హరిజనులని ఆశించి జీవితాన్ని గడుపుకునేవాడిని. మరి ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గంలో చేత నాది అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మంత్రివర్గానికి మరియు అందరికీ నా కళాభివందనాలు తెలుపుతున్నారు. సమ్మయ్య గారికి ధన్యవాదాలు. శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే ఒక కొత్త అందాన్ని తెచ్చారు అన్న పాట అందరికీ తెలుసు. అలాంటి శిల్పి స్థపతి వేలు ఆనందాచారి గారు క్లుప్త సుందర సందేశం. సభకు నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి వర్గ వారికి, సభలో ఆశీర్వైనటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలు అందరికీ కూడా మొట్టమొదట వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క మన తెలంగాణ ప్రభుత్వం వారు మన కళాకారులను ఏదైతే ఈ వికసించే ఈ పద్మాలను వాళ్ళు ఏ విధంగా అక్కన చేర్చుకుని అట్టడుగున ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి కళాకారులను పైకి తీసి వాళ్ళందరినీ గుర్తించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వారికి అనేకమైన శతామైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వారు మరింకా ఈ యొక్క కళాకారులను, శిల్ప కళాకారులను అభివృద్ధి పథంలో నడిపించడానికి వారి యొక్క కృషి. ఇదే కాకుండా యాదాద్రి దేవాలయం మీరు చూసే ఉంటారు. వాటి యొక్క అభివృద్ధిలో కారణంగా నేను నిరంతరం అక్కడ రాత్రి పగలు కష్టపడడం జరిగింది. ఆ యొక్క దేవాలయం కూడా నిజంగా 3 పూలు 6 కాయలు తిరుమల తిరుపతి దేవస్థానం లాగా వెలగబోతుంది అన్న విషయాన్ని తెలుపుతున్నాం. కాబట్టి మనకు 2వ తిరుపతిగా పేరు పంచుకొని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆశీస్సులు వారికి మెండుగా పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వారికి, సభ వాళ్లకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఆనందాచారి గారి ఆనంద ప్రకటనకు ధన్యవాదాలతో, హృదయ తంత్రులే వీడగా మీటితే తప్ప కళ పండదు. అలాంటి తంత్రి వాద్య కళాకారులు పెద్దలు దాసరి కొండప్ప గారు. ఘనమైన ఎరుగా గండి దాటిన వాడు మానవాలోకమున లేనివాడు కామంబులని కడకు దిమ్మినవాడు ఆశపాశములోన పడగబోడు రాగద్వేషములన్నీ త్యాగి అయిన వాడు ఉండి లేని వాడు తండ్రివాడు వసుదలోన మాయ గెలిచిన వాడు మా
దాసరక్షణ సద్గురు దేశికేంద్ర నీవు బుద్ధి కలిగి మానస నీవు శ్రీరాము కొండ ఉంది ఇక్కడ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఇందాకే అనుకున్నాం, వందలాది గీతాలతో బంజారా సంస్కృతిని ఉద్దీపింపచేసి భగవద్గీతను మరి బంజారా భాషలోకి అనువదించిన ఈనాటి పద్మశ్రీ అవార్డు గ్రహీతల్లో ఒకరు బంజారా కేతావల్ సోమలాల్ గారు. सामलाल भाई सगा पतारे लाखन पतारे सवा लाख पतारे से जोगर मन संगा को काकोटीस में गंगा आज नायक मुणा तमार मुणा एक गीत बोलू छू सामंताने हासी तोर नायक भरत जाति न सदा सदा धरती आडिन सदा सदा भरत जाति न सदा सदा धरती आडिन सदा सदा पृथ्वी प्रतापिन गांधी जाचन माता ने तन सदा सदा पृथ्वी प्रतापिन गांधी जाचन माता ने तन सदा सदा भरत जाति न सदा सदा धरती आडिन सदा सदा गंगा यमुना कृष्ण गोदावरी सरस्वती से तरी भरी गंगा यमुना कृष्ण गोदावरी सरस्वती से तरी भरी चांदन तारा दाड़ो जगे सेती स्वर तू हरी भरी चांदन तारा दाड़ो जगे सेती स्वर तू हरी भरी भरत जाति न सदा सदा धरती आडिन सदा सदा विंध्य हिमालय जीत रबोट्टु कन्याकुमारी काश्मीर गेट्टु विंध्य हिमालय जीत रबोट्टु कन्याकुमारी काश्मीर गेट्टु ग्रंथु खुराना बाइबल गीता एक्कजराता एक्कजदाता ग्रंथु खुराना बाइबल गीता एक्कजराता एक्कजदाता भरत जाति न सदा सदा धरती आडिन सदा सदा हिंदू मुस्लिम क्राइस्तव सिख हमसे हिंदुस्तानी हिंदू मुस्लिम क्राइस्तव सिख हमसे हिंदुस्तानी हमसे हिंदुस्तानी हमसे हिंदुस्तानी हमसे हिंदुस्तानी हमसे हिंदुस्तानी भरत जाति न सदा सदा धरती आडिन सदा सदा भरत जाति न सदा सदा जय వారి గొంతెత్తి పాడిన పాటలోనే గుండె మాట్లాడిన మాటలు ఉన్నాయి. కేతావల్ సోమలాల్ గారికి ధన్యవాదాలతో కూరెళ్ల వెంకటాచారి గారు 8 దశాబ్దాలు దాటి ఇప్పుడు 85వ పడిలో ఉన్నారు. అయితే 86 నేను ఒక సంవత్సరం తక్కువ చెప్పాను ఫీల్ అవుతున్నారు. 86వ ఏట కూడా ఇంత ఉత్సాహంగా మారుమూలలో మహాగ్రంథాలయం అనేది వారి జీవితం.